ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరీర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. నేను ఉదయశ్రీ. మేడ్చల్లో జరిగిన ఒక దారుణమైన సంఘటన గురించి మనం ఇవాళ మాట్లాడుకోబోతూ ఉన్నాం. మేడ్చల్లో స్నేహిత్ అనే వ్యక్తి కావ్య అనే మైనర్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్యతో తరచూ గొడవలు పడేవాడు. ఈ క్రమంలో అత్తతో కూడా గొడవలు పడ్డాడనమాట. అత్త కూతురికి సపోర్ట్ చేయడంతో బైక్ పై అత్తను తీసుకువెళ్తూ క్షణికావేశంలో అతను హెల్మెట్ తో కొట్టి చంపేశాడు. ఆ తర్వాత దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇదే ఇవాల్టి మన టాపిక్. దీనిపై మాట్లాడడానికి ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీ రామ గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే ఉదయ. క్షణికావేశంలో ప్రాణాలు తీయడం అనే సంఘటనలు అయితే చాలా చాలా కామన్ అయిపోయాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఎన్ని రోజులు కాలేదు, కూతురు పైన కోపంతో ఆవేశంలో అతను చంపేశాడు. తప్పు చేశాడు, తప్పు చేసి మళ్ళీ కవర్ చేసుకునే ప్రయత్నంలో మళ్ళీ అదంతా ఎక్కడైతే కొట్టి చంపాడు ఆ ప్లేస్ని నుంచి తను వెళ్ళిపోవడం, ఫ్రెండ్కి చెప్పడం, అంబులెన్స్కి కాల్ చేసి మళ్ళీ ఇంట్లో ఏమీ తెలియనట్టు వచ్చి చేయడం, ఇవన్నీ కూడా అంటే తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నాడు. అసలు ఎందుకు మనుషులు ఇట్లా ఏ ఎమోషన్ని కూడా కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉన్నారు? ఇప్పుడు పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఇప్పుడు అతను జైలు పాలు. సో ఇన్సిడెంట్ అంతా నుంచి మనం ఏం నేర్చుకోవాలి? అక్కడ ఏం జరిగిందంటారు? అది ఇక్కడ మనకి తెలిసింది స్క్రీన్ మీద కొంతవరకే తెలుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఏమో లవ్ అంటారు, తర్వాత పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరికీ సరిపోదు. ఇది ఎక్కడ వస్తుంది అని అంటే నాకు ఒక్కటే క్లిక్ పాయింట్ అర్థమవుతుంది. అంటే కొంతమంది, అందరూ కాదు, లవ్ మ్యారేజ్ చేసుకుంటే మనం చెప్పిన మాట వింటుంది, లేదా చెప్పిన మాట వింటాడు పెళ్ళి భర్త అయినా భార్య అయినా, ఆ అభిప్రాయంతో చేసుకుంటున్నారు. నాకు ఎక్కువగా ఇదే కనిపిస్తుంది సొసైటీలో ఇవాళ రోజు. లేకపోతే గొడవలు ఎందుకు వస్తాయి చెప్పు నువ్వు? అసలు ప్రేమించుకోవడం అంటే ఏంటి అని అందరిని క్వశ్చన్ చేయాలని ఉంది నాకు యూత్ని. ప్రేమ అంటే ఏంటి అసలు ఏంటి, ప్రేమించుకోవడం అంటే ఏంటి, ఏంటది నాకు డౌట్ వస్తుంది వాళ్ళ రోజు. అసలు ఏంటి, అది ఇష్టమా, లేకపోతే నిజంగా ప్రేమ, లేకపోతే ఇద్దరు అభిప్రాయాలు కలిసినాయి కాబట్టి మేమిద్దరం కలిసి బ్రతకగలము అనే ఒక అభిప్రాయానికి వచ్చి చేసుకుంటున్నారా? అసలు ఏంటి వీళ్ళ ఉద్దేశం ప్రేమించుకోవడంలో? అంటే ఈ రోజుల్లో జరిగే ప్రేమ మీకు ఎట్లా అనిపిస్తుంది? అది నాకు కన్ఫ్యూజ్ అవుతుంది. కన్ఫ్యూజ్డ్ ఐఎమ్ వెరీ. అసలు అర్థం కావట్లే. ఉన్న అభిప్రాయము మారిపోతున్నాయి అభిప్రాయాలు. నాకు కూడా ప్రేమ అంటే ప్రేమ, ఎంతో ప్రేమ, ఓకే. ఇష్టం అంటే అది ఇష్టం వేరు. ఇప్పుడు చెప్పాను, ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు బాగా కలుస్తున్నప్పుడు ఆ జర్నీ చాలా బాగుంటుంది అనేది ఒకటి. ఇందులో ఏ ఒక్కటి ఉన్నా కూడా ఆ ప్రేమ పెళ్ళి అనేది సక్సెస్ అవటానికి ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఈ మూడిట్లో ఏది కూడా వాళ్ళు ఫాలో అవ్వట్లేదే. మరి ఇంకా ప్రేమ అంటే ఏంటి, ప్రేమించుకోవడం అంటే ఏంటి, ఎందుకు ప్రేమించుకుంటున్నారు? అసలు ఒక రీజన్ ఉందా వాళ్ళకి? అడగాలనిపిస్తుంది. సో ఓకే, ఈ వీడు కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు. మైనర్ వాళ్ళ అమ్మమ్మ ఏమని చెప్తుంది, 16 ఏళ్ళు నిండి 17 వచ్చాయి, ఇంత మైనర్ అమ్మాయి కదా, ఈ అమ్మాయికి పెళ్ళి వాళ్ళు వద్దు, ఒక 20 years రాని, లేదా 18 వాడని 19 వాడని అప్పుడు చూద్దామని అమ్మమ్మ కూడా అబ్జెక్ట్ చేసిందట. కానీ వాడు లేదు నేను చేసుకుంటానని. ఇప్పుడు ఈ అత్త ఏం చేసింది, అల్లుడు ఉన్నాడు కదా, అంటే ఈ ముసలామెకు అరుణ, ఆమె పేరు అరుణ, ఈ ముసలామెకు ఈ అరుణ అనేట ఆమె బిడ్డ, ఆమెకి 2 బిడ్డలు. ఒక ఆమె కావ్య, ఇంకొక ఆమె కావ్య అనే బిడ్డ రెండవది. ఈ రెండో అమ్మాయి భర్తనే ఇప్పుడు అరుణ అనే ఆమెను చంపాడు. ఈ అరుణ అనే ఆమె భర్త ఎక్కడో నైట్ సెక్యూరిటీ ఎక్కడో చేస్తూ ఉంటాడు. ఓకే, అది స్టోరీ. ఈ తర్వాత జరిగింది, ఈ అబ్బాయి ఎప్పుడైతే నేను లవ్ చేస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని అన్నాడో బాగా క్లోజ్నెస్ పాటించాడు. క్లోజ్గా ఉండడము, ఇక్కడే ఉండిపోవడము, ఇలా చేయడం వల్ల ఈ తల్లి అరుణ అనే ఆమె ఏం చేసింది, యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేయడం 2 సంవత్సరాలు ఉంటున్నాడు వీళ్ళ దగ్గర పెళ్లి కాకుండా. ఇది ఎక్కడి కథ? ఎందుకు ఉండాలి? వాడికి ఏం ఠికానా లేదా? వాడికి ఇల్లు లేదా? అమ్మ నాన్న లేరా? వాడు ఏదో గవర్నమెంట్ దాంట్లోనే ఏదో చేస్తున్నాడు జాబు అని అమ్మమ్మ చెప్తుంది. అది కూడా ఎంతవరకు నిజమో తెలియదు. గవర్నమెంట్ జాబ్ చేస్తున్నప్పుడు వాడికి ఒక ఫ్యామిలీ, అమ్మ నాన్న ఎవరో ఉంటారు కదా. మరి ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు పెళ్లి చేసుకునేటోడు వస్తున్నాడు పోతున్నాడు అంటే ఏదో ఉంది అన్నీ పర్మనెంట్గా 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండడం ఏంటి?
ఇదంతా చూసి అరుణ అనే ఆమె భర్త అబ్జెక్ట్ చేస్తాడు. ఎందుకు ఇక్కడ వచ్చి ఉంటున్నాడు, ఎందుకు ఉండాలి ఇక్కడ, పెండ్లి కాకుండా ఎందుకు ఉండాలి అని అంటే ఎవరు కూడా ఈయన మాటని లెక్క చేయలే. లెక్క చేయనప్పుడు ఆ ముగ్గురు కలిసి ఈయన మీదనే కొట్లాడేటోళ్ళు. ఇప్పుడు కాబోయే అల్లుడు, భార్య, ఆ కావ్య అనే బిడ్డ, ముగ్గురు కలిసి. పెద్ద బిడ్డకి ఆల్రెడీ పెళ్ళయింది, వేరే దగ్గర ఉంటుంది. అయితే ఈ ముగ్గురు కలిసి ఈయనని అటాక్ చేయటం వల్ల ఈయన అసలు ఒక ఇంట్లో ఉండడమే తగ్గించేశాడంట. తగ్గించేసి వాళ్ళ అక్క దగ్గరనో వాళ్ళ అమ్మ దగ్గరనో అట్లా అట్లా గడుపుకుంటున్నాడు. 5 రోజులకో 4 రోజులకో ఒకసారి ఇంటికి వస్తాడట, వెళ్తాడట. అంటే నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు ముగ్గురు అంటే ఈ అరుణ అనే ఆమె అబ్బాయిని యాక్సెప్ట్ చేసి ఇంటికి రప్పిస్తుంది కూతురు కోసము. ఇది తండ్రికి నచ్చలేదు. తండ్రి అదేమని అడిగితే ముగ్గురు తిరగబడి గొడవ చేస్తున్నారు. సో తండ్రి ఇంటికి కొంచెం దూరంగా ఉంటున్నాడు. కాబట్టి ఈ అల్లుడు, వీడి పేరేంది చెప్పాడు కదా, స్నేహిత్. ఆ స్నేహిత్ అనేవాడుకి అడ్వాంటేజ్ అయింది ఇదంతా కూడా. ఓ ఈ ఇంట్లో అదుపాజ్ఞ లేదు, ఈ అరుణ అనేటామె ఎంత చెప్తే అంత, మనం ఆడుకోవచ్చు అనుకున్నాడు. ఇంకా ఆ పిల్లని 3వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాడు. 2 ఏళ్ళు అయినాక పెళ్లి చేశారు, బాగానే ఉంది అనుకుంటే వాడు మరి ఇక్కడే ఎందుకుంటున్నాడో నాకు అర్థం కాలే. పెళ్లి చేసుకుని అమ్మాయిని తీసుకెళ్ళాలి కదా, లేకపోతే వేరే దగ్గర ఉన్నాడా. ఇక కూతుర్ని ఏమన్నా అంటే తల్లి ఇన్వాల్వ్ అవుతుందట. కలిసి ఉండటం వల్లనే కదా ఇదంతా జరిగింది. అంటే ఇప్పుడు ఇతను ఇల్లరికంలో ఉన్నట్టు అన్నమాట అని మనం అనుకోవాలి. పెళ్ళి అయిన తర్వాత పంపించేయాలి. ఎందుకు పెట్టుకోవాలి అల్లుడిని ఇంట్లో? వాడికి ఇల్లు లేదా, తల్లిదండ్రులు తీసుకెళ్ళాలి కదా. చూడలేదా ఇదంతా కూడా ఎలా పోషిస్తాడు ఏంటి? అదే గవర్నమెంట్ జాబ్ అని చెప్తున్నాడు కదా, సంపాదిస్తున్నాడు. ఈ అరుణ అనే మాత్రము ఏదో ఇళ్లలో పని చేసుకుంటుంది. అది అయితే కలిసి ఉండటం వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ. కలిసి లేకపోయినా కూడా కొంతమంది మదర్స్ ప్రతిదానికి సపోర్ట్ చేస్తున్నారు తల్లికి, కూతుళ్ళకి. దీనివల్ల ఏమవుతుందంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన గొడవలు పెరుగుతున్నాయి. ఇప్పుడు లవ్ చేసి పెళ్లి చేసుకున్నవాడు వేరే కాపురం పెట్టుకుంటే బాగుండేది. వాడు పెళ్లి కాకుండానే ఇక్కడ 2 సంవత్సరాలు ఉండటము, మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత కూడా ఇక్కడే ఉండటము. మోస్ట్లీ 1 ఇయర్ మ్యారేజ్ అయ్యి ఇప్పటికే. సో 3 ఇయర్స్ జర్నీ వీళ్ళు ముగ్గురు కలిసి. ఏమవుతుందంటే అక్కడ చనువు ఎక్కువ అవుతుంది. ముందు ఏమంటే ఆ చనువు ఎట్లా ఉంటుందంటే ఇష్టంలో నుంచి వచ్చిన చనువు, అది బాగుంటుంది. ఆ బాండ్ కొద్ది రోజులు. అది ఏదైనా ఎక్కువైపోతే వెగటుగా ఉంటుంది, అవునా? ఆ వెగటు ఏమవుతుందంటే ఎక్కువైపోతుంది. అది ఆ ఎక్కువైపోయినప్పుడు అయిష్టత పెరుగుతూ ఉంటుంది. ఇష్టం ప్లేస్ లో అయిష్టత పెరుగుతూ ఉంటుంది. ప్రతిదానికి ఏమైంది, నిన్నటి వరకు నీకు అడ్డం రాలేదు ఆమె, ఇప్పుడు నీకు అడ్డం వస్తుంది. ఎందుకంటే ఎక్కువైపోయింది, ఆ జర్నీ ఎక్కువైపోయింది, ఆ చనువు అనేది ఎక్కువైపోయింది. ఏమనుకోడులే, మేము ముగ్గురం కలిసే ఉంటున్నాం కదా, ఒకరికొకళ్ళం ఒక మాట అనుకున్నా ఏముంది అన్న ధోరణిలో ఈ ఫిక్స్ అయిపోయింది అరుణ అన్న ఆమె. ఇంకా ఆ చనువుతోనే ఇంట్లో ఏదైనా కూడా తనే సమాధానం చెప్పడం. ఇలాంటి తల్లుల్ని కూడా నేను చాలా మందిని చూశాను. అల్లుడు అడుగుతుంటే భార్య కదా సమాధానం చెప్పాలి, కూతురు కదా చెప్పాలి, అత్త చెప్తూ ఉంటుంది సమాధానం. అరే నువ్వెందుకు చెప్తావు, ఒక ఇంట్లో ఉన్నంత మాత్రాన ఆ అబ్బాయి ఎవరిని అడుగుతున్నాడో వాళ్ళే సమాధానం చెప్పాలి కదా. లేకపోతే హెడ్ రేట్ పెరిగిపోతూ ఉంటుంది లోపల నుంచి, ఇంకా కోపం పెరిగిపోతూ ఉంటుంది, ఇంకా దాంట్లోంచి కక్ష పెరుగుతూ ఉంటుంది. ఏదో ఒకటి చేయాలి, దీన్ని తీసేయాలి అడ్డం అన్న స్థాయికి వచ్చేస్తారు. వీడు అదే స్థాయికి వచ్చాడు. వచ్చినప్పుడు ఏమైంది, ఏదో పని మీద తీసుకెళ్తున్నట్టుగా తీసుకెళ్ళాడు బండి మీద. అక్కడ వాదన ఏదో జరిగింది, ఇద్దరి మధ్యన వాదోపవాదాలు. దాంతో కూర్చున్నట్టు ఇట్లా హెల్మెట్ తీసి వెనక్కేసి కొట్టాడు. వాడికి ఎంత గ్రిప్ చూడు, ముందు నుంచి వెనక్కి ఆమె తలకు తగిలేటట్టు. ఆమె ఇటు తిరిగి కూర్చుంటుంది కదా, తల ఇటు ఉంటుంది, వీడు ఇలా కొట్టే వరకు ఈ తలకి ఇక్కడ కొట్టేసింది. ఆ దెబ్బకి ఆమె ఏమవుతుంది, ముందు తూలి పడిపోతుంది. పడంగానే ఆ స్పీడ్ మీద ఏమవుతుంది, రోడ్డు తాకుతుంది. అరుణ అనే ఆమె అమ్మ చెప్తుంది, బ్రెయిన్ బయటకు వచ్చింది, మెదడు పచ్చడి అయిపోయింది అని చెప్తుంది. ఇంత దారుణమా, అంతంత కోపాలా నీకు? అంత ముందేమో నీకు చాలా సమ్మగా ఉంది, హ్యాపీగా ఉంది ఆమెతో రాయబారం. ఆ పిల్లకి నీకు రాయబారం, తల్లి రాయబారం నీకు నచ్చింది. ఇప్పుడు అదే తల్లి కొద్దిగా ఏదన్నా చెప్తుంటే నీకు కోపం వస్తుంది. నువ్వు లవ్ చేసి 2 సంవత్సరాలు ఇక్కడే ఏమంటారు
వాళ్ళతో తినడం ఉన్నప్పుడు, మరిగిన కలిసి ఉన్నప్పుడు ఇక్కడే ఉండి 2 సంవత్సరాలు తిన్నావు తాయో పండినావు అన్ని చేసి 2 సంవత్సరాలు అప్పుడంతా నీకు మంచిగా అనిపించింది. ఇప్పుడు మ్యారేజ్ అయినాక తల్లి ఇన్వాల్వ్ అయితే నీకు నచ్చట్లేదు. అప్పుడు నువ్వేం చేయాలి? అసలు ఇక్కడ ఎందుకు ఉండాలి? నువ్వు వేరే కాపురం నువ్వు వెళ్ళిపోవాలి. ఇల్లరకం లాగా ఎందుకున్నావు? నిన్న ఏమన్నా ఇల్లరకం తెచ్చుకున్నారా? ఆమెకు ఒకటే బిడ్డ కాదు కదా, ఇద్దరున్నారు. ఇద్దరున్నప్పుడు నిన్నెందుకు తెచ్చుకుంటుంది, ఎందుకు ఉంచుకుంది అనేది మనకి అర్థం కావట్లేదు. ఇది కావాలని చంపారంటారా, లేకపోతే నిజంగా ఆ క్షణంలో ఆ విషయం, లేకపోతే చాలా రోజుల నుండి కోపం పెట్టుకొని రగిలిపోయి చేశాడా? చాలా రెగ్యులర్ విషయం వాళ్ళకి, బయట ఎక్కడ ఉండట్లే, ఇంట్లోనే 24 గంటలు ఒకళ్ళ మొక్క ఒకళ్ళు చూసుకుంటూ ఇంట్లోనే గడిపే ఫ్యామిలీ ఇది. అలాంటప్పుడు పెరుగుతూ ఉంటుంది కోపం. అప్పుడు ఆ రోజు ఆ ముందు రోజు కూడా ఏదో జరిగి ఉంటుంది. నేను సీసీలో చూస్తే ఏమైందంటే ఒక దగ్గరకు వచ్చి ఆమెను రిసీవ్ చేసుకుని బండి మీద స్కూటర్ మీద తీసుకొని వెళ్తున్నాడు. తీసుకెళ్తూ ఉంటే బండి మీద ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. మనకి వినపడవు కదా, సీసీలో కనబడుతుంది. అది హెల్మెట్ తీసి ఇట్లా పెట్టి కొట్టడం మనం చూస్తున్నాం. అంటే అది రోజు ఉండేదే, ఈ రోజు కూడా వాదన వచ్చింది కాబట్టి ఇక దీంతో లాభం లేదు. మనకి ఊరికే రప్చర్ చేస్తుంది రోజు. మేమతోనేంటి అని ఉంటాడు అతను, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ కావద్దు, నా పెండ్లం నేనేమన్నా చేసుకుంటా అంటే, అట్లెట్లా నీ పెండ్లం అయితే నా బిడ్డ కదా, నా బిడ్డ అయినాకనే నీ పెండ్లం కదా, ఎందుకు ఊరికే సతాయిస్తావు? అట్లాంటి ఆర్గ్యుమెంట్ ఏదో జరిగింది అక్కడ. జరిగినప్పుడు ఇంకా వాడికి తారాస్థాయికి వెళ్ళింది కోపము, వేసి కొట్టేశాడు. ఏది ఏమైనా సరే వాడు ముందు చేసింది తర్వాత చేసింది అన్ని తప్పులే, అన్ని క్రైమ్సే. వాడు A to Z అన్ని తప్పులే కనిపిస్తున్నాయి కాబట్టి వాడికి ఇది ఇంటెన్షన్ గా చేసిన హత్య అది. ఇప్పుడు నువ్వు అడిగావు ఇంతకు ముందు నుంచి కోపం ఉందా ఇప్పుడే ఉందా అంటే, అది ఇంతకు ముందు నుంచి పేర్కొని ఉంది బాగా. 3 సంవత్సరాల నుంచి వాడికి పేర్కొని ఉంది. అది ఇవాళ రోజున బయటకు వచ్చింది. ఒక ఫ్యామిలీ అనేది అంటే యూనిటీగా, లేకపోతే ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలు అంతా కలిసికట్టుగా ఉన్న ఫ్యామిలీలో ఎట్లా ఉంటుంది? ఇవాళ భార్యాభర్తల మధ్య కరెక్ట్ బాండింగ్ లేదు, భార్యాభర్త పిల్లల మధ్య లేదు. సో ఇలా ఉండడం కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడానికి కారణమయ్యాయి అనుకోవచ్చా? ఒకవేళ వాళ్ళు నిజంగా అందరూ స్ట్రాంగ్గా ఉండి ఒక్కరు డెసిజన్ లాగా ఉండుంటే ఇవాళ ఇలాంటి ఇన్సిడెంట్ అయ్యేదేమి కాదేమో కదా. అంటే ఇది అందరి విషయాల్లో కాదు, పర్టికులర్ కొంతమంది విషయంలో చెప్పింది కరెక్టే. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో అదేం కనిపించట్లేదు నాకు. ఎందుకంటే మామూలుగా తల్లి బిడ్డ భర్త పిల్లలు ఉండాలి. ఇక్కడ ఈ భార్య వ్యవహారం నచ్చక భర్త ఏమో ఎక్కడెక్కడో ఉంటున్నాడు. ఆయన చెప్తున్నాడు, నా మాట ఎవరు వినరు, నన్ను ఏదో ఒకటి అంటారు, సో నేను వాళ్ళ ముగ్గురు వ్యవహారం నాకు నచ్చదు, సో నేను ఎక్కడెక్కడో ఉంటూ ఉంటాను, అప్పుడప్పుడు 4 రోజులకి 5 రోజులకి ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటాను, వచ్చినప్పుడు కూడా నేను బయటనే కూర్చుంటాను. అంటే నువ్వు భర్తని ఎక్కడ పెట్టావు? ఇది అల్లుడు చూస్తున్నాడు, నీకు అర్థమవుతుందా? అదే ఇక్కడ ఇంట్లో మగ మనిషి యొక్క మాటకి విలువ లేదు, ఆయనకు ఒక ఆదరణ లేదు, బయటనే ఉంటాడు. వస్తే ఆయన ఏమైనా అంటే మాట చెల్లుబాటు కాదు, ఆయన ఏమైనా వద్దంటే ఎదిరించి చేస్తారు, అది సిచ్యువేషన్ అక్కడ. ఇదంతా అల్లుడికి మంచి అడ్వాంటేజ్ అయింది, వాడికి పెళ్లికి ముందే అడ్వాంటేజ్ అయింది. సో ఈ ఆడవాళ్ళిద్దరూ నా చేతిలో కీలు బొమ్మలు అనుకున్నాడు వాడు. ఇంక చిన్నపిల్ల కాబట్టి భార్య ఎంత చెప్తే అంత వినాలి అనే ఇది ఉండుంటుంది. ఆ క్రమంలో భార్యని ఏ మాట అన్నా, ఏది చిన్న విషయం అడిగినా తల్లి సపోర్ట్ రావడం అతనికి నచ్చలేదు. ఇంకొకటి ఏంటంటే, అసలు భార్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ప్రతిదానికి ఏదో ఒకటి అనవలసిన అవసరం ఏముంది అంటే, అది ఏమంటారు, ఆ కంప్లైంట్ అమ్మమ్మ నుంచి వచ్చింది. తల్లి కూడా అదే ఉద్దేశంతో ఉండుంటుంది, నా పిల్ల మీద మాటికి కంప్లైంట్ చేస్తున్నాడు, ఏదో ఒకటి అంటున్నాడు అనేది వీళ్ళ వాదన. అంటే అసలు అలా ఎందుకు అంటున్నాడు? ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు, 2 సంవత్సరాలు ఉన్నాడు, తర్వాత పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు ఎందుకు ప్రతిదానికి అనవలసి వస్తుంది? ఏం కావాలి, ఎందుకు అంటున్నాడు, అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఆ పిల్ల ఆబ్వియస్లీ చిన్నపిల్ల కాబట్టి అతను అడిగే వాటికి సమాధానం చెప్పలేకపోయి ఉండొచ్చు. అంటే ఏదైనా ఆస్తి రాయమంటున్నాడా, లేకపోతే ఏమన్నా ఇవ్వమంటున్నాడా? దానికి ఆ పిల్ల ఏం సమాధానం చెప్తుంది? తల్లి చెప్పాలి. ఎందుకు? తండ్రి ఉండడు కాబట్టి తల్లి చెప్పాలి కదా. అమ్మాయి చిన్నపిల్ల. ఇక్కడ ఏమవుతుందంటే, ఆ పిల్లని అడ్డం పెట్టుకుని లాక్కోవాలని అనుకున్నాడు అనుకుంటే మనము, ఆ పిల్లని 2 దెబ్బలు వేసినా, 2 తిట్టినా, ఏమన్నా చేసినా దానికి భయపడి తల్లి ఏదోటి ఇస్తుందని అనుకున్నాడా? అది సాగకపోయేటప్పటికి తల్లి మీద ఇట్లా చేశాడా అనేది అనిపిస్తుంది. మైనర్ అమ్మాయిని సతీష్ స్నేహిత్ ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఏంటి ఈ రోజుల్లో? అది కూడా
ఎన్ని తెలుసు, చదువుకున్నాడు, ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, మరి మైనర్ అమ్మాయిని ఎట్లా పెళ్లి చేసుకున్నాడు ఆయన? మొన్న మధ్య కూడా ఇదే కదా మనం చూసింది. 16 సంవత్సరాల 17 సంవత్సరాల అమ్మాయి 25 సంవత్సరాల అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఇట్లానే జరిగింది ఒక కేసు, ఎక్కడ గుర్తు రావట్లా. రోజు ఎన్నో జరుగుతున్నాయి, ఎన్ని గుర్తుంటాయి మనకి. ఇలానే జరిగింది. అది కూడా మైనర్ అమ్మాయిలు చేసుకోవడం ఏంటని మనం అనుకుంటున్నాము, అసలు వాళ్ళకు ఉండట్లేదు ఆ ఇంగిత జ్ఞానం, ఉండట్లేదు. పనిష్మెంట్స్ ఉంటాయని, స్ట్రాంగ్ పనిష్మెంట్స్ కూడా ఉంటాయి కదా. ఉంటాయి కానీ ఎప్పటికవుతాయి అవన్నీ? ఆ కేసులు కదలాలి, ఫైల్స్ కదలాలి, ఎప్పటికవుతాయి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ ఇప్పట్లో తేలే కేసులు కావు ఇవి. కుటుంబాలు ఏదో ఒక విధంగా నష్టపోయి ఏడుస్తూ కూర్చొని ఉండటం తప్పితే ఒరిగేది ఏమి కనిపించడం లేదు. కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే ఇలాంటి కేసుల్లో ఇరుక్కోకూడదు. ఎవరినో తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం ఏంటి పెళ్లి కాకుండా? అది వాళ్ళ పూర్వాపరాలు ఆలోచించాలి కదా. వాడి ఫ్యామిలీ ఏంటి, తల్లిదండ్రులు ఏంటి, వాడు ఏం సంపాదిస్తాడు, అన్ని ప్రూఫ్స్ తీసుకోవాలి కదా. ఇవాళ రోజున హెల్త్ సర్టిఫికెట్స్ కూడా తీసుకుని పెళ్లి చేసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే పిల్లలు పుడతారా లేదా ఆ సర్టిఫికెట్ కూడా తీసుకుని పెళ్లి చేసుకుంటున్నారే. అట్లాంటిది ఎట్లా తీసుకొచ్చి 2 years ముందు ఇంట్లో పెట్టుకుంటారు? అంత నమ్మినందుకు ఇవాళ తన ప్రాణమే పోయింది కదా. పైగా ఆ పిల్ల చిన్నపిల్ల, తెలివి లేదు. ఆ పిల్ల ఏమి అక్కడ ఏదైనా సమస్యను తీర్చగలదు. తల్లి కూడా 40 years కంటే ఎక్కువ ఉండవు. ఆమెకే అంతంత మాత్రం జ్ఞానం, పిల్లకి అసలేం తెలుస్తుంది? మరి ఇలాంటి పరిస్థితులలో తల్లిదండ్రులు పడుతున్నారు. ఇలాంటి కేసులు చూసినప్పుడైనా సరే మన పిల్లల్ని ఇలా చెయ్యకూడదు పెళ్ళి, ఎలా అయినా సరే చదివించాలి, కనీసం ఇంటర్ వరకు అయినా చదివించాలి. ఎంత తాహత లేకపోయినా గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ ఇంటర్మీడియట్ వరకు అయినా చదివించాలి. డిగ్రీ కూడా గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, చదవాలి అనుకుంటే డిగ్రీ వరకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది మన స్టేట్లో. ఉన్నప్పుడు పిల్లల్ని ఎందుకు చదివించట్లేదు? అది పాతకాలం భావాలు ఏంటంటే చిన్నతనంలోనే పెళ్లి చేస్తే చెప్పిన మాట వింటారు అని అంటే మరి తల్లి ఎందుకు ఇన్వాల్వ్ అయింది అక్కడ? ఇక్కడ స్నేహితు అరుణ కావ్య కేసు తీసుకుంటే నేను చెప్పిన విషయమే అక్కడ ఉన్నట్టయితే చిన్న వయసులో మాట వింటారు అనుకుంటే మరి ఇక్కడ ఏం జరిగింది? ఆ పిల్లని నువ్వు మాట్లాడనివ్వట్లేదు కదా. పోనీ మాట విని భర్తకు తగినట్టుగా ఉంటే కూడా బాగానే ఉండేది, సక్సెస్ అయ్యేది ఆ పెళ్ళి. కానీ నువ్వెక్కడ మాట్లాడిస్తున్నావు ఆ పిల్లని? మాట్లాడనివ్వట్లేదు కదా, ఆ భర్త మాట విననివ్వట్లేదు కదా నువ్వు. మరి ఏ ఉద్దేశంతో నువ్వు పెళ్లి చేసావు చిన్నపిల్లకి? నువ్వు ట్రైనింగ్ అన్నా ఇవ్వాలి. అమ్మ అతను ఏమన్నా అంటే ఇలా చెప్పాలి, నేను చెప్పడం బాగుండదు అని వెనక్కి ఉండి ఆ అబ్బాయి లేనప్పుడు ఏమన్నా 2 మాటలు నేర్పుకోవాలి. నువ్వు డైరెక్ట్గా అల్లుడితో నువ్వే మాట్లాడుతుంటివి, ఆ పిల్లని ఇన్వాల్వ్ అవనివ్వట్లేదు, మాట్లాడనివ్వట్లేదు, తెలుసుకోనివ్వట్లేదు. ఆటోమేటిక్గా ఆ అబ్బాయికి కోపం వస్తుంది. కాబట్టి ఇలా చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేస్తే అనేక అనర్థాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి లోకజ్ఞానం అనేది రానివ్వండి. ఎడ్యుకేషన్ కన్నా బిఫోర్ సొసైటీలో ఎట్లా ఉండాలి, వెరీ ఇంపార్టెంట్, మనం ఎలా ఉండాలి, ఇది చాలా ఒక చదువే కాదు. ఇప్పుడు అది ఎవరికి లేకుండా పోయింది, ఎవరు నేర్పించట్లేదు. ఫస్ట్ చదువేమో జ్ఞానాన్ని ఇస్తుంది, ఇది లోక జ్ఞానం. సొసైటీలో ఎట్లా బ్రతకాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఏ సమయంలో అవతలవాడు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడో మనం గ్రహించగలిగే స్థితికి రావటం, ఇది లోక జ్ఞానం. ఇవేవి లేకుండా ఎట్లా పెళ్లి చేస్తారు? కనీసం ఇంట్లో తల్లి అమ్మమ్మలు ఉంటే వాళ్ళకి ఇలా బోధిస్తూ ఉండాలి. ఏమీ లేదు. ఇప్పుడు అమ్మమ్మలు వాళ్ళు లేరు కదా, అందుకే ఇప్పుడు వాళ్ళ అనేది తగ్గిపోయింది. ఎవరికి వాళ్ళు సపరేట్ అయిపోయారు. ఉన్న వాళ్ళల్లో లేని వాళ్ళల్లో కూడా అందరూ సపరేట్ ఫ్యామిలీస్ అయిపోయాయి. అయిపోవడం వల్ల ఆ కమ్యూనికేషన్ చాలా మిస్ అయిపోతున్నారు. ఎప్పుడన్నా వెళ్ళి ఒక రోజు ఉండటం, ఒక పూట ఉండటం, రావటం, అంతేగాని ఏదో అకేషనల్గా వెళ్తున్నారు. ఆ అకేషన్ అయిపోగానే వచ్చేస్తారు. ఈ లోపల అక్కడ కూర్చుని అమ్మమ్మతో మాట్లాడే ఇది ఏమి ఉండదు అక్కడ. అమ్మమ్మ నా లంగా బాగుందా, అమ్మమ్మ నా గాజులు బాగున్నాయి, ఆ మాటలు మాట్లాడుకుంటారు, వచ్చేస్తారు, అయిపోయి. ఎక్కడ వాళ్ళకి కమ్యూనికేషన్ ఉంది? ఇద్దరికి ఉండదు. కాబట్టి పిల్లలకి మినిమం జ్ఞానము, లోకజ్ఞానము, చదువు, సంస్కారం ఇవి ఉండాలి. ఆ మేజర్ అయిన తర్వాత పెళ్లి చేయండి. కనీసం ఆ భర్త ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకునే ఇదన్నా ఉంటుంది కదా, ఎందుకు అంటున్నాడు అనేది. ఏం తెలియకుండా చేస్తే ఇట్లానే అవుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి విషయాలు చెప్పారు. Subscribe iDream and please subscribe to iDream. for more videos. Subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.